దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెనస్డే 16th April 2025 మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యమును మనము చదువుకుందామా? లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 23 and verse 46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణం విడిచెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. యేసు ప్రభువారు కల్వరి సిలువ మీద నుంచి పలికిన 7వ మాట. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. And when Jesus had cried out with a loud voice, he said, Father, into thy hands I commend my spirit. And having said thus, he gave up the ghost. Father, into thy hands I commend my spirit. I commit my spirit. దేవుని బిడ్డలారా, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. నీ చేతికి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇది విశ్వాసముతో కూడిన మాట. యేసు ప్రభువారు కాన్ఫిడెంట్గా పలుకుతున్న మాట. తండ్రి, నా ఆత్మను మీ చేతికి నేను అప్పగిస్తున్నాను. ఆ యొక్క చివరి సమయంలో కూడా ఆయన సంపూర్ణమైన విశ్వాసము తండ్రి మీద కనపరుస్తున్నాడు. వాడు గమనించినట్లయితే మరలా తండ్రితో ఆ సంబంధాన్ని వచ్చినట్టుగా కనపడుతుంది. అందుకే తండ్రి అని పిలుస్తున్నాడు. 4వ మాటలో నా దేవా నా దేవా అంటే ఆ సంబంధం తెగిపోయింది తాత్కాలికంగా. కానీ ఈ చివరి మాట పలుకుతున్నప్పుడు తిరిగి ఆ సంబంధం వచ్చింది. తండ్రి కుమార సంబంధం. అందుకే తండ్రి, నా ఆత్మను మీ చేతికి అప్పగించుచున్నానని మాటను మనం వింటున్నాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రతి ఒక్కరి జీవితంలో మన ఆత్మ దేవునికి మనము అప్పగించవలసిన వారమై ఉన్నాము. మనము శరీరమందు ఎప్పుడైతే ఉండమో ప్రభునందు ఉండాలి. టు బి అబ్సెంట్ ఇన్ ద బాడీ ఈజ్ టు బి ప్రెజెంట్ విత్ ద లార్డ్. 2 Corinthians chapter 5 verse 8. కనుక ఈ యొక్క అష్యూరెన్స్, ఈ యొక్క కాన్ఫిడెన్స్ ప్రతి ఒక్కరము కలిగి ఉండాలి. నేను ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు, నేను నా శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు నా ఆత్మ దేవుని చేతిలో ఉంటుంది, దేవుని యొద్ద ఉంటుందని విశ్వాసము మనము కలిగి ఉండాలి. కనుక దేవునికి స్తోత్రము కలుగునుగాక. యేసు ప్రభువారు సిలువ మీద మన కొరకు ప్రతి శాపమును, ప్రతి పాపమును ఆయన భరించాడు, ఆయన మోసాడు. నథింగ్ ఈజ్ లెఫ్ట్. ఇంకా మానవుల మీద దైవ ఉగ్రత ఏమీ లేకుండా సమస్తము ఆయన భరించి చివరికి ప్రియ దేవుని బిడ్డలారా, ఇది సమాప్తమైనది అని చెప్పి తన ఆత్మను తిరిగి దేవునికి అప్పగించాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. గుర్తుపెట్టుకోండి, ఆత్మ తనను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళవలసిందే. ఇట్ ఈస్ రిక్వైర్డ్ దట్ ద స్పిరిట్ గోస్ బ్యాక్ టు ద ఫాదర్. కనుక ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారిని మనం ఒక మాదిరిగా మన జీవితంలో మనము పెట్టుకొని కొనసాగించాలి. విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు వీ హ్యావ్ టు సబ్మిట్ ఎవ్రీథింగ్ టు గాడ్. యేసు ప్రభువారు ఆత్మను దేవునికి అప్పగించగలిశాడంటే ఎలా చేయగలిశాడు అంటే, దేవునికి ప్రతి విషయం అప్పగించడం ఆయనకు అలవాటు. ఈరోజు నీవు కూడా నీ ఆత్మను దేవునికి అప్పగించే ఆ యొక్క పలకాలంటే నీ జీవితంలో ప్రతి విషయంలో ప్రతిదీ దేవునికి అప్పగించడం నేర్చుకోవాలి. చాలా ముఖ్యమైన విషయం. ప్రతిదీ దేవునికి అప్పగించడం నేర్చుకోవాలి. నీకు ఉద్యోగం, నీ కుటుంబము, నీ బిజినెస్, నీకు ప్రతి మంచిది చెడ్డది దేవునికి అప్పగించడం నేర్చుకోవాలి. యూ షుడ్ నో హౌ టు కమిట్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. వెన్ యూ స్టార్ట్ డూయింగ్ ఇట్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్, surely one day you will say, Lord, I commit my spirit into thy hands. అన్ని విషయాల్లో దేవునికి అప్పగించడం అలవాటు చేసుకుంటే ఆ దినమును కూడా, ప్రభా, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నానని నేను చెప్పగలను. हिंदी में पढ़ेंगे लूक रचित सुसमाचार, उसमें 23rd chapter और 46 वचन पढ़ रहे हैं. यीशु ने बड़े शब्द से पुकार कर कहा, हे पिता, मैं अपनी आत्मा तेरे हाथों में सौंपता हूँ. और यह कहकर प्राण छोड़ दिए. मेरी आत्मा तेरे हाथ में सौंपता हूँ. ये विश्वास की बात है.
कि इतना कॉन्फिडेंटली, इतना भरोसा से बोल रहे हैं कि परमेश्वर पिता, मेरी आत्मा तेरे हाथ में छोड़ रहा हूँ. सबसे సేఫ్ జగ హే పరమేశ్వర్ కా హాత్. అన్నిటికంటే క్షేమమైన సురక్షితమైన చేతులు తండ్రి చేతులు. తండ్రి చేతుల్లో విడిచిపెట్టడం మనము అలవాటు చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మలను ఆశీర్వదించి దీవించినందుకు స్తోత్రములు నాయన. తండ్రి, అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేసిన వారిని ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రములు నాయన. పరిశుద్ధ తండ్రి, జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్తో నువ్వు దీవించి తృప్తిపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. బిజినెస్లో నువ్వు ఉండి నడిపించి సహాయం చేసినందుకు స్తోత్రం. ఎగ్జామ్స్ రాస్తున్న వారు, చదువుకుంటున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, మీ తోడు నీడ దయచేసి నీ బిడ్డలను మీరు ఆశీర్వదించి దీవించి బలపరచమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, రక్షకుడా, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటూ వారు దీవించి మీ దయాకీటం ధరింపు చేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసి మీరు కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి దేవ, మీ శక్తి మీ బలంతో మమ్మల్ని నింపిన వాడా మీకు స్తోత్రంలో నాయన. తండ్రి, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించి వారి పరిచయం అంతట్లో కూడా మీ తోడు నీడు కొరకు స్తోత్రం చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన దినాహారమును మాకు దయచేయము. మహిళ ప్రార్థనలు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధులు క్షమించము. మమ్మల్ని శోధులు తెగ కింద తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నుండి సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.